సింహరాశి వారికి 26, 27, 28 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే మీకేంటంటేనండి 2 పెద్ద కోరికలు తీరుతాయి. అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. ఈ వ్యక్తి వల్ల మీకు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ వ్యక్తి ఎవరు, ఏం జరగబోతుంది అనేది మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే సింహరాశి వారికండి ఎప్పుడు కూడా బాధలు, కష్టాలు, ఇబ్బందులు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సింహంలాగా బ్రతుకుతూ ఉంటారు. కాకపోతే ఏంటంటే కనుక జీవితంలో ఎన్నో కష్టాలు, బాధలు వచ్చి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. నానుకున్న వాళ్ళే ఏంటంటే కనుక వీళ్ళని నిండా ముంచేసి ఇబ్బందులు పెడుతూ ఉంటారు. అంటే నమ్మిన వ్యక్తుల వల్ల చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అయితే మీకు వాళ్ళ వల్ల కూడా ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, ఏ పరిహారం చేసుకోవాలి అనేది మొత్తం కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే సింహరాశి వారు మంచి గుణగణాలను కలిగి ఉంటారు. చాలా అందమైన మనసు ఉంటుంది. అలాగే కాకుండా అందరినీ కలుపుకొని పోతారండి. నేనే బాగుండాలి, నేనే బాగుపడాలనుకునే రకం మాత్రం వీళ్ళు కాదండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటారు. ఎవరికైనా సరేనండి, నా అనుకున్న వాళ్ళకి ఏంటంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా తోడుగా ఉంటారండి. ఎవరికి ఏ హెల్ప్ అంటే వీళ్ళ నుంచి ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తారని మాటిస్తారనమాట. వాళ్ళకు తోడుగా ఉంటారు, అండగా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కనుక మంచి మంచి ఐడియాస్ ఇస్తూ ఉంటారు. ఈ విధంగా చేసుకుంటే నువ్వు లైఫ్లో ఎదుగుతావు, ఈ విధంగా చేసుకుంటే నువ్వు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉంటారనమాట. సింహరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట. వీళ్ళ టాలెంట్ కూడా చాలా చక్కగా ఉంటుందండి. చాలా తెలివితో అన్ని పనులు కూడా చేస్తూ ఉంటారు. ఏదైనా సరే పనిని మొదలు పెట్టాలంటే 1-2 సార్లు ఆలోచిస్తారండి. ఆలోచించి ఏంటంటే కనుక పనిని వీళ్ళు ప్రారంభిస్తారు. ఒక్కసారి మొదలు పెడితే అది పూర్తయ్యేంత వరకు కూడా దాని వెంబటే ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. అది పూర్తయ్యేదాకా దాన్ని అసలు వదిలిపెట్టారనమాట. అంత పట్టుదల వ్యక్తులండి. పట్టుదలతో పనులు చేస్తూ ఉంటారు. సొంతంగా వీళ్ళ కాళ్ళ మీద నించోవాలనుకుంటారు. ఎవరైనా సరేనండి, ఎవరైనా ఏదైనా ఇబ్బంది పెట్టినా కానీ ఏంటంటే మనసు నొప్పించినా సరే అక్కడికక్కడ అంటే సైలెంట్గా ఉండిపోతారు. ఇంటికి వచ్చి బాధపడతారు. కానీ వాళ్ళ వల్ల నేను బాధపడ్డానని ఇతరులతో ఏంటంటే కనుక చెప్పుకోరండి. అలాంటి గుణాన్ని కలిగి ఉంటారనమాట. సింహరాశి వారి యొక్క మనసు ఏంటంటే కనుక వెన్న అండి. అంటే వెన్న ఎలాగైతే కరిగిపోతుందో అలా కరిగిపోతారు. ఎవరైనా సరే వీరి ముందు ఏడ్చారనుకోండి, ఇంకా అంతే అండి. ఇంకా ఏడవగానే ఏంటంటే కనుక వీళ్ళు ఐసులాగా మారిపోయి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసం మాత్రమే సింహరాశి వారి యొక్క అంటే స్నేహాన్ని కోరుకుంటారు. ఆ డబ్బు అవసరం తీరిన తర్వాత వీళ్ళని దూరం పెడతారు. వీళ్ళు కష్టాల్లో బాధలు ఉన్నప్పుడు ఒక్కరు కూడా రారండి. అదే ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే ఎవరైనా వీళ్ళకు తెలిసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, కష్టాల్లో బాధలో ఉంటే ఖచ్చితంగా హెల్ప్ చేయడానికి వెళతారు. వీళ్ళ వంతు సహాయం అనేది ఏదో ఒక రకంగా చేసి వాళ్ళని ఏంటంటే కనుక ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. అంటే సింహం అడవికి ఎలాగైతే రాజులాగా బ్రతకాలనుకుంటుందో వీళ్ళు కూడా ఏంటంటే కనుక అలా రాజులాగా జీవించాలనుకుంటారు. కానీ కొంతమంది కావాలని వీళ్ళని తొక్కేయాలని చూస్తూ ఉంటారు. నా అనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా వీరిని మోసం చేస్తూ ఉంటారు. అంటే మోసపోతూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా బాధపడరండి. లోలోన బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఒక్కరే ఏంటంటే కనుక ఆలోచించుకుంటూ ఉండిపోతారు. కానీ నలుగురితో చెప్పుకొని వాళ్ళని బ్లేమ్ చేయడం ఇలాంటివి అయితే చేయరండి. చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ 3 రోజులు కూడా మీకు ముఖ్యంగా 2 పెద్ద కోరికలు తీరుతాయండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. మీరు ఎప్పుడు చూడనటువంటి అంటే హ్యాపీనెస్ అనేది 3 డేస్లో చూస్తారండి. హ్యాపీనెస్ అంటే కనుక అంత ఎక్కువగా హ్యాపీనెస్ అని కాదు. నార్మల్గా ఏంటంటే కష్టాలు ఉండవండి. కొన్ని కష్టాలు తీరుతాయి. అంటే మీకు ఇక్కడ సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. అలానే కాకుండా ఇంకొకటి ఇక్కడ మనం గమనించుకుంటే సింహరాశి వారికి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక మీకు ఉండే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందండి సింహరాశి వారికి. ఆ సమస్యలు కూడా తీరే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా ఎవరిని పడితే వాళ్ళను గుడ్డిగా నమ్మకండి. అలా నమ్మటం వల్ల మీకే ఇబ్బంది కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక నమ్మి చాలాసార్లు మోసపోయారు, ఇంకా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టండి. నా అనుకున్న వాళ్ళే నా శత్రువులని మాత్రం మీరు మర్చిపోకండి. మీ ముందు ఒక మాట, మీ వెనక ఒక మాట మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మిమ్మల్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. కాబట్టి ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తే సరిపోతుంది. ఇక తర్వాత ఈ సింహరాశి పరంగా మనం చూసుకుంటే ఫ్యామిలీ పరంగా చాలా చక్కగా ఉంటుంది. ఇబ్బందులు ఉండవు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అన్ని విధాలుగా కూడా వీరికి బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా వీరి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట. హ్యాపీనెస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా భార్యాభర్తల పరంగా కూడా చిన్న చిన్న అంటే విభేదాలు, గొడవలు, అలానే కాకుండా మనస్పార్థాలు ఉన్నాయి కదా, అవి కూడా తొలగిపోయే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే గ్రహస్థితి సరిగ్గా ఉంది, గ్రహాలు అనుకూలిస్తున్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే పని ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఎంత పని చేసి
చేసినా కానీ ఆ పని అయిపోదనమాట. పెండింగ్లో పనులు ఉంటూనే ఉంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు మాకే ఇలా జరుగుతుంది, ఎంత పని చేసినా కానీ పని వల్ల మేము చాలా అలసిపోతున్నామండి, అసలు అర్థం అవ్వట్లేదు అనుకుంటారు. పని లేనప్పుడు లేదని బాధపడితే, పని ఉన్నప్పుడు ఏంటంటే కనుక చెయ్యలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే రోజు కొంచెం పని చేసుకున్నా కానీ ఆ పనిలోనే ఎక్కువగా ఏంటంటే కనుక టైంని అంటే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఆ పనితోనే ఏంటంటే కనుక ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే కాకుండా పనుల్లో మునిగి తేలుతూ ఉంటారండి. పనుల పరంగా చాలా చక్కగా ఉందండి. పని చేసే వారికి అయితే పుష్కలంగా పని లభిస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా పని వల్ల కూడా వీరికి మంచి లాభం అయితే చేకూరుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే వీరు చూసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఈ యొక్క సింహరాశి వారికి ఏంటంటే కనుక కొత్త కొత్త ప్రాజెక్టులు రావటం, ఆ ప్రాజెక్టుల మీద అంటే సైన్ చేయటం, అలానే కాకుండా పనులు కూడా దండిగా వచ్చి పడటం, ఇలాంటివన్నీ కూడా మనము ఈ 3 రోజుల్లో చూస్తామన్నమాట. ఈ 3 రోజులు కూడా హ్యాపీనెస్ ఉంటుంది, సాడ్నెస్ తగ్గుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా బాగుంటుంది, ఫైనాన్షియల్గా బాగుంటుంది, డబ్బు పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి. ఎందుకంటే ఇక్కడ మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది కాబట్టి మంచి జరుగుతుంది. అయితే ఈ 3 రోజుల్లో మీకు లక్ష్మీదేవి ఏంటంటే కనుక మీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. చాలామంది అనుకోవచ్చు, అమ్మవారు మా జీవితంలోకి ఎలా ప్రవేశిస్తారండి, ఇప్పటి వరకు మా జీవితంలోకి ప్రవేశించలేదా, మాకు అనుగ్రహాన్ని ఇవ్వలేదా అంటే, ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రవేశించబోతున్నారంటే అనుగ్రహం కలిగిందనుకోండి అమ్మవారిది, డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుందన్నమాట. కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనం గమనించుకుంటే రూపాయి కూడా పుట్టదు, ఎవరు కూడా ఇవ్వరు. కొన్నిసార్లు ఏంటంటే మన జేబులో రూపాయి లేకుండా కూడా మనం తిరిగిన రోజులు ఉంటూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్ అనేది రాకుండా కొంచెం ఏంటంటే ఇక్కడ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి 3 రోజుల్లో కావాలంటే బండ గుర్తు మీరు పెట్టుకోండి, అప్పులు తీర్చుకోగలుగుతారు. అన్ని అప్పులు కాకపోయినా కొద్ది అప్పులు అయితే మీరు తీర్చుకునే అవకాశం అయితే ఉంటుంది, కొంచెం అప్పు తీరిపోతుంది. అలానే కాకుండా నలుగురిలో అండి మీకు గౌరవం అనేది లభిస్తుంది. అగౌరవంగా ఎవ్వరు మిమ్మల్ని చూడరు, గౌరవంగా మిమ్మల్ని చూస్తారు, మీకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. అలానే కాకుండా మీ మాట వినేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు, బంధువర్గంలో కావచ్చు, వాళ్ళ దగ్గర కూడా మీ గౌరవం ఇంకా పెరుగుతుంది, తగ్గదనమాట. మీకు చక్కగా ఉండబోతుందని చెప్పొచ్చు. కాకపోతే ఏంటంటే గుడ్డిగా నమ్మి మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అది చూసుకోండి, ఎవరిని నమ్మకండి. ఎవరి మాటలు కూడా మీరు నార్మల్గా నమ్మరు. కాకపోతే కొన్ని సిచ్యువేషన్లో, కొన్ని సందర్భాలలో నమ్మాల్సిన సిచ్యువేషన్ అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు మోసపోయే అవకాశం ఉంటుందండి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరేంటంటే నా వాళ్ళే కదా పోనీలే అన్నట్టుగా వాళ్ళ మీద జాలి చూపిస్తారు, కానీ మీ మీద ఎవరు కూడా జాలి చూపించరు. మీరు కష్టాల్లో బాధల్లో ఉంటే మీతో ఎవ్వరు కూడా ఏంటంటే కనుక అంటే నువ్వు కష్టాల్లో ఉన్నావా అని వచ్చి అడిగే వాళ్ళు ఉండరు, నీ కష్టాలని తీర్చేవారు ఉండరు. అంటే సింహరాశి వారికి అండి ముఖ్యంగా ఎవరు కూడా, పక్కనే చాలామంది ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు మనవారు కూడా మనకు కాకుండా పోతారనమాట. అలా మీరేంటంటే ఎవరిని కూడా నెత్తినో కూర్చోబెట్టుకోకండి. అలానే కాకుండా హెల్ప్ చేయండి. హెల్ప్ చేయడం మంచి మనస్తత్వం అండి. మీకు చాలా పెద్ద మనసు ఉంటుంది, విశాలమైన హృదయం అనేది ఉంటుంది, చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మనకు లేకపోయినా పర్వాలేదు, కానీ పక్కోడికి పెట్టాలనే ఒక కాన్సెప్ట్ అనేది వీళ్ళకు ఖచ్చితంగా ఉంటుంది. అంటే అలాగే ఉండాలి, అది మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకు మీరు పెట్టడం వల్ల ఏమి లాభం లేదని చెప్పొచ్చు. కాబట్టి అది చూసుకోండి. ఇక ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే విద్యార్థుల పరంగా చాలా చక్కగా ఉంటుందండి. ఎగ్జామ్స్లో బాగా రాణించడం కానీ, అలానే కాకుండా పోటీ పరీక్షల్లో ముందుండటం కానీ, విద్యార్థులకు అనుకూల సమయం అనుకూలంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు. విద్యార్థులకైతే బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు అయితే ఎక్కడ కనిపించడం లేదనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే వ్యాపారం చేసే వాళ్ళకి మనం ముందే చెప్పాం కదా, పని చేసేవారికి, వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. లాభాలు అంతగా లేకపోయినా కానీ కలిసి వస్తుంది, బాగానే ఉంటుంది, పర్వాలేదులే రోజులు గడుస్తున్నాయి కదా అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఇబ్బంది అయితే లేదు. ఇక ఆ తర్వాత ఏంటంటే వృత్తి ఉద్యోగం చేసే వాళ్ళకు కూడా బాగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే కనుక ప్రమోషన్స్ రావటం, జీతాలు పెరగటం, జీతాల మీద చర్చ జరగటం, ఇబ్బందులు అనేవి లేకుండా వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళటం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే సింహరాశి వారికి అండి 3 రోజులు కూడా బాగా అనుకూలిస్తుంది, చాలా చక్కగా ఉండబోతుంది ఫ్యామిలీ పరంగా. అలానే కాకుండా వృత్తి ఉద్యోగ పరంగా విద్యార్థులు కూడా అనుకూలించే సమయం. విద్యలో బాగా రాణించి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళతారు. పోటీ పరీక్షల్లో బాగానే ఉంటుంది. అలానే కాకుండా వ్యాపారం వృత్తి చేసే వాళ్ళు కూడా బాగుంటుంది. అలానే ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం అయితే లభిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారు ఏంటంటే కనుక మంచి గుణగణాలను కలిగి ఉంటారు. ఈర్ష్య, కుళ్ళు, కుతంత్రాలు వీళ్ళలో ఉండవండి. అలానే కాకుండా ఏంటంటే కనుక అందరితో మనం సమానంగా ఉండాలని కోరుకుంటారు. నేనే ఎక్కువ, నేనే అంటే రాజులాగా బ్రతకాలి, అలాంటి ఫీలింగ్స్ కూడా వీళ్ళకు ఉండవన్నమాట. అందరూ ఎలా ఉన్నారో మనం కూడా అలాగ ఉండాలి, లైఫ్లో మనం కూడా ఎదగాలి. అలానే కాకుండా వీళ్ళు ఒక గోల్ని పెట్టుకొని ఉంటారండి. ఆ గోల్ని ఎలాగైనా సరే రీచ్ అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా అంతంత మాత్రమే ఫలితాలు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఏంటంటే కనుక అసలు డబ్బు పుట్టక కష్టాలు ఎక్కువ ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపారు. అలానే కాకుండా ఏంటంటే నమ్మిన వ్యక్తుల వల్ల కూడా మోసం జరిగినప్పుడు కూడా బాధపడి ఇబ్బంది పడిపోయారు. అలానే కాకుండా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది. కానీ ఇద్దరు వ్యక్తుల వల్ల అండి మీరు ఎంత నష్టపోతారంటే అంత నష్టపోతారండి. గుర్తు పెట్టుకోండి, ఇది రాసి పెట్టుకోండి. కావాలంటే ఈ వ్యక్తులు మిమ్మల్ని ఎలా నమ్మించి మోసం చేస్తారంటే కనుక
అంటే ఎలా నమ్మిస్తారంటే, నా దగ్గర ఈ వస్తువు ఉంది నీకు ఇస్తాను, ఈ వస్తువు వల్ల నీకు చాలా ఉపయోగపడుతుందని ముందు ఇచ్చినట్టు ఇచ్చి, ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఆ వస్తువుని మళ్ళీ వాళ్ళు తీసుకుని బాధ పెడతారు. అలానే కాకుండా నాకు ఫలానా డబ్బు అవసరం ఉంది, ఈ డబ్బు నువ్వు మళ్ళీ తిరిగి నీకు 2 రోజులు ఇస్తా అంటారు. కానీ డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. మీరేంటంటే 2 రోజులే కదా, నా స్నేహితులే కదా అని ఇస్తారు. అంటే ఇస్తారు, ఇచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు డబ్బు ఇవ్వరండి, చాలా బాధ పెడతారండి, చాలా ఇబ్బంది పెడతారు. మీ ముందు ఒకటి మాట్లాడి మీ వెనకకి వెళ్ళి ఇంకొకటి మాట్లాడదన్నమాట ఈ వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు. కాబట్టి ఇద్దరు వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బంది పడతారనమాట, చాలా బాధపడతారు. అలాంటి సిచ్యువేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో కాదండి, మీ ప్రాణ స్నేహితులు అని చెప్పొచ్చు. ఒక రకంగా చూసుకుంటే మీకు తెలిసిన వ్యక్తులు కూడా కావచ్చండి. అందరికీ ఏంటంటే కనుక ఈ లెటర్స్ వాళ్ళే ప్రాణ స్నేహితులు ఉంటారని మనం చెప్పట్లేదు. కాబట్టి ఈ వ్యక్తులతో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండకపోతే భారీగా నష్టపోతారు, ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే, ఎవరితో ఎంతలు ఉండాలో అంతలే ఉండండి, ఒక లిమిట్లో ఉండండి. అలానే కాకుండా మీరు ఏది కూడా ఎవరితో పంచుకోకండి. అంటే మీరు బాగున్నారనుకోండి, చూసి మీ చుట్టూదా ఏడ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు చెడిపోయారనుకోండి, బాధల్లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళే మీ చుట్టుపక్కల ఉన్నారనమాట. అందుకే మనకు ఏది జరిగినా కానీ మనం ఏంటంటే బయటికి చెప్పుకోకపోవటమే బెటర్. ఎవరితో ఏది అంటే విషయాలు ఏవి కూడా షేర్ చేసుకోకండి, అసలు పంచుకోకండి. మీకు ఒకవేళ చెప్పాలనిపిస్తే మీ ఫ్యామిలీతో చెప్పుకోండి, మీ ఇంట్లో ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్తో చెప్పుకోండి, కానీ ఫ్రెండ్స్తో ఇలా చెప్పుకోకండి, చాలా నష్టపోతారు. ఆ తర్వాత ఇక్కడ గమనించుకుంటే మీకు ఇద్దరు వ్యక్తుల వల్ల అని చెప్పాం కదా, ఒకటి జే లెటరు, మీ పేరు గలనే అండి ఎం లెటర్ అనమాట. అంటే సింహరాశి పరంగానే కొంచెం నష్టం జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఇది గమనించుకుంటే మంచిది. ఎంజెడ్ లెటర్ అనే వ్యక్తుల నుంచి మీకు ఏంటంటే కనుక మోసం అనేది జరిగే అవకాశం అయితే ఉంటుంది, కాబట్టి అది చూసుకోండి. మిగతా అదంతా కూడా మీకు ఏంటంటే బాగానే ఉంటుంది, ఇబ్బందులు అయితే లేవు. కొంతమంది మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి, కానీ కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, బాధ పెట్టాలి, మీరు ఎదగకూడదు, మిమ్మల్ని తొక్కేయాలి. అలానే కాకుండా మీరు లైఫ్లో ముందుకు వెళితే వాళ్ళకి ఏంటంటే కనుక నచ్చదు, వాళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, బాధ కలుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు, అంతే అనమాట. ఇంకా అక్కడ ఇంతకు మించి ఏమీ లేదు. పనుల పరంగా కూడా బాగుంటుందండి. ఇక ఆ తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే 2 పెద్ద కోరికలు తీరుతాయనే కదా, 2 పెద్ద కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి, గుర్తుపెట్టుకోండి. ఆ కోరికలు ఏంటనేవి ఇప్పుడు మనం చూసుకుంటాం. సింహరాశి వారికి ఎన్నో కోరికలు ఉంటాయండి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఏంటంటే కనుక ఊహల్లో బతికేస్తూ ఉంటారు. ఊహలంటే కనుక డ్రీమ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట, కానీ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ అవ్వదండి. అలా అవ్వక ఏంటంటే బాధపడతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. కానీ అవన్నీ కూడా జరగాలంటే కనుక మనకు రాసి పెట్టి ఉండాలి కదా, లక్ ఉండాలి కదా అని మళ్ళీ ఏంటంటే కనుక వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకుంటూ ఉంటారు. చాలా ఏంటంటే కనుక డ్రీమ్స్ అనేవి ఉంటూ ఉంటాయి, ఇలా చేయాలి, నా పిల్లల్ని నేను ఇలా పెంచుకోవాలి, నేను లైఫ్లో ఇలా అంటే అలా ఎదగాలి అనుకుంటూ ఉంటారు. కానీ అవి ఏంటంటే జరగవులే, నా పరిస్థితి అంత కాదులే అన్నట్టుగా ఇంకా వాళ్ళకు వాళ్ళే సర్ది చెప్పుకొని గమ్మునైపోతారు. కానీ ఇక్కడ మీకు 2 కోరికలు తీరుతున్నాయండి. 2 కోరికలు ఏంటంటే కనుక, ఒకటి వివాహానికి సంబంధించిన కోరిక తీరబోతుంది. ఎప్పటి నుంచో వివాహం కోసం మీరు ఎదురు చూస్తున్నారు, వివాహం జరగట్లేదని బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక వివాహం అంటే జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ దాని మీద చర్చ జరగటం కానీ, వివాహం జరగటం కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇదొక్కటి మీకైతే తప్పకుండా నెరవేరుతుందని చెప్పొచ్చు. వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకైతే అనుకూలంగా ఉంటుందన్నమాట. రెండోది వచ్చేసి ఏంటంటే కనుక, మీరు ముఖ్యంగా ఇక్కడ గమనించుకుంటే ఉద్యోగం వస్తుంది, వస్తువు కొంటారండి. ఏదైనా ఒక అంటే వస్తువుని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. అది ఒక వాహనం కావచ్చు, లేదంటే కనుక మీకు నచ్చిన వస్తువు కూడా కావచ్చు. అది ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఇప్పుడు మీరు పొందే ప్రాప్తం అనేది ఉంటుంది. ఈ 3 రోజులలో మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాని మీద ఏంటంటే కనుక చర్చ జరుపుతారు. మీకు తెలిసిన వాళ్ళను అడిగి మరి ఏంటంటే కనుక అది మీ యొక్క లిస్టులో పెట్టుకొని అది ఖచ్చితంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 కోరికలు తప్పక నెరవేరుతాయి. అలానే కాకుండా ఇంకా ఏంటంటే మీకు అంతా కూడా బాగానే ఉంటుంది, లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. కానీ నరదిష్టి మాత్రం విపరీతంగా ఉంటుందండి. నరదిష్టి వల్ల ఎంత సఫర్ అయిపోతారంటే కనుక అంత సఫర్ అయిపోతున్నారు కదా. అందుకే నరదిష్టి పోవాలంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. ఏమీ లేదు, నరదిష్టి పోవాలంటే కనుక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదా, ఆ కర్పూర బిళ్ళలు తీసుకోండి. అవి అతీత శక్తివంతమైనవి, చాలా పవర్ని కలిగి ఉంటాయి. కాబట్టి 4 కర్పూర బిళ్ళలు తీసుకొని మీరు 11 సార్లు తల చుట్టూతో తిప్పి మీరు గుమ్మం బయట పెట్టి కాల్చేయండి. ఇలా చేయటం వల్ల నరదిష్టి అంతా కూడా పోతుంది, నరదిష్టి నుంచి విముక్తి కలుగుతుంది. ఇంట్లో కాల్చకూడదు, ఇంటి బయటే కాల్చాలి. మీరు గుమ్మం బయట పెట్టి కాలిస్తేనే మంచిది. అలా కాల్చడం వల్ల మీ దిష్టి ఎలాగైతే ఆవహించిందో అలా ఆ రూపంలోనే మళ్ళీ తిరిగి ఆ ధూపం రూపంలోనే వెళ్ళిపోతుంది అనమాట. 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఈ విధంగా చేసేసుకొని మీరు కాల్చేసి ఇంకా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోండి. ఇలా ఏంటంటే దినదిన అభివృద్ధి అనేది అంటాం కదా, అలా మీరు ఏంటంటే దిష్టిని తొలగించుకోగలుగుతారు. మెల్లిమెల్లిగా ఈ నరదిష్టి అనేది తొలగిపోయి మీకంతా కూడా మంచి జరిగి ఇబ్బందులు అనేవి లేకుండా లైఫ్లో మీరు ముందుకు వెళ్ళేలాగా ఏంటంటే కనుక ఈ కర్పూరం పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి చెయ్యండి. ఇది మనకు శాస్త్రంలో చెప్పబడ్డదనమాట, మన సొంతంగా చెప్పేదైతే కాదు. కాబట్టి 100% ఫలితం వస్తుంది.